హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిన్నోడు పప్పి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజైతే బయటకు వెళ్దామని అనుకుంటున్నాము. సో వ్యాలంటైన్స్ డే థీమ్ జరుగుతుంది సిఎంఆర్ సెంటర్లో. సో తీసుకెళ్ళు అని చాలాసార్లు అయితే చిన్నోడిని అడిగాను, బట్ తీసుకెళ్ళలేదు. తనుకున్న వర్క్ బిజీలో అయితే నన్ను తీసుకెళ్ళలేదు. బట్ చాలా కోపం వచ్చింది. ఈరోజైతే ఫైనల్లీ తీసుకెళ్తాను సర్లే అని అన్నాడు. సో అందుకే ఇంకా రెడీ అయిపోయాను తను వచ్చేలాగా. సో ఫుల్గా రెడీ అయిపోయి కూర్చున్నాను. సో తను వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంకా సిఎంఆర్కి వెళ్దాం స్టార్ట్ అవుదామని చెప్పి సో బైక్ తీసి స్టార్ట్ అయ్యాము. సో అలా సిఎంఆర్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో వెళ్తున్నాం. మా ఇంటి దగ్గర నుంచి మినిమం సిఎంఆర్కి వెళ్ళడానికి ఒక 10 to 15 minutes అయితే టైం పడుతుంది. సో ట్రావెల్ చేసుకుంటూ వెళ్తాము. సో అలానే సిఎంఆర్కి అయితే రీచ్ అయ్యాము. సో ఫైనల్లీ సిఎంఆర్ సెంట్రల్కి అయితే వచ్చేసాము. సో ఇది మనకి వైజాగ్ మద్దిలపాలెం జంక్షన్లో ఉంటుంది సిఎంఆర్ సెంట్రల్ అనేది. సో బయట వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో ఎంత పీస్ఫుల్గా ఉందంటే క్లైమేట్ కూడా చాలా బాగుంది ఈరోజు. సో బయట అయితే థీమ్ పెట్టారు కదా, చూసారు కదా అక్కడ. సో ఆ థీమ్లో మేము ఫొటోస్ అనేవి అయితే తీసుకున్నాము. సో ఆ ఫొటోస్ అనేవి తీసుకొని లోపలికైతే ఎంటర్ అయిపోయాము. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత చూసారు కదా మీరే. సో బ్యూటిఫుల్గా చేశారు డెకరేషన్ అయితే మాత్రం. డెకర్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. ఎంత ప్లెజెంట్గా ఉందంటే అంత ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ మనకి లైవ్ కాన్సెప్ట్ కూడా జరుగుతుంది. సో హెయిర్ వే వాళ్ళది లైవ్ కాన్సెప్ట్ కూడా స్టార్ట్ చేశారు. సో లైవ్ కాన్సెప్ట్ చూడడానికి అయితే మేము కూడా రెడీగా ఉన్నాము. సో పైనుంచి వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాము. సో అందుకే పైకి వెళ్ళి లైవ్ కింద స్టార్ట్ అయిపోతుందని అని చెప్పి కిందకి వచ్చేసినాము. సో లైవ్ కాన్సెప్ట్ అయితే అయిపోయింది. సో బయటకి అయితే వస్తాము. ఫుల్ ఆకలేసింది. సో సిఎంఆర్ బ్యాక్ సైడ్ ఉన్న నూడిల్స్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము. నూడిల్స్ తీసుకొని ఫుల్గా తినేసాము. సో తింటూ బీచ్కి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము. సో అక్కడ నుంచి బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మనకి సిఎంఆర్ సెంట్రల్ దగ్గర నుంచి మద్దిలపాలెం సిఎంఆర్ సెంట్రల్ దగ్గర నుంచి సో ఆపోజిట్లో ఏయూ గేట్ అయితే ఉంటుంది. మాకైతే ఏయూ గేట్ లోపల నుంచి వెళ్తే సో చాలా దగ్గర మనకి బీచ్ అయితే మాత్రం. సో అందుకే ఏయూ గేట్ దగ్గర నుంచి వెళ్ళిపోదామా అని చెప్పి ఏయూ గేట్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేము బీచ్కి అయితే వెళ్తున్నాము. సో అలా వెళ్తున్నాము, క్లైమేట్ ఎంజాయ్ చేసుకుంటూ, బైక్ రైడ్ ఎంజాయ్ చేసుకుంటూ సో బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము. సో మనకి బీచ్ వ్యూ అయితే దగ్గరకు వచ్చాము. సో బీచ్ వ్యూ దగ్గరలో ఉన్నాము. ఈరోజు సాటర్డే కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంటుంది బీచ్లో. సో రోడ్స్ కూడా ఖాళీ ఉండవు, ఫుల్ ట్రాఫిక్తో ఉంటాయి. చూసారు కదా మీరే ఎంత ట్రాఫిక్తో ఉంటుందో. సో ఫుల్ బైక్స్ మాత్రం అస్సలు ఖాళీ ఉండదు. మనం బైక్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ అయితే ఉండదు. సో చూస్తున్నాం అలాగా. సో ఫైనల్ అయితే మాకు ఒక ప్లేస్ దొరికింది. సో అక్కడ బైక్ పార్క్ చేసి మేము బీచ్ లోపలికి అయితే వెళ్తున్నాము. సో బీచ్ లోపలికి వెళ్తే అలా కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నాము. మా నీడ బాగా కనిపిస్తుంది కదా అని చెప్పి. సో అలా పిక్స్ తీసుకుంటూ లోపలికైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. సో అక్కడైతే ఒక చిన్న పిల్లోడు ఇసుకలో ఆడుతున్నాడు. చెప్తున్నాను చిన్నోడికి, అయినా సరే వాడిని జూమ్ చేసి మరీ ఫోటో తీస్తున్నాడు. వాడైతే ఏం పట్టించుకోవట్లేదు, ఫుల్గా ఆడుకుంటున్నాడు ఇసుకలోనే. వాళ్ళ పేరెంట్స్ కూడా దగ్గర లేరు, ఇంక వాడికి ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నాడు. సర్లే లోపలికి వెళ్దాం, బీచ్ అంటేనే మురి మిక్చర్ అని చెప్పి మురి మిక్చర్ తిందామని చెప్పి బీచ్ లోపలికి అయితే వెళ్తున్నాము. సో చూసాము చుట్టుపక్కల ఎక్కడైనా హైజీన్గా చేస్తున్నారేమో అని చెప్పి. సో మాకు అక్కడైతే హైజీన్గా దొరికింది. సో అందుకే బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తున్నాము. సో అక్కడ ఎవరో తీసుకుంటున్నారు కదా అని చెప్పి వెయిట్ చేసాము. ఫైనల్లీ మేము కూడా వెళ్ళి మురి మిక్చర్ దగ్గరికి వెళ్ళాము, బండి దగ్గరికి. సో మేము ఒక మురి మిక్చర్ అండ్ మ్యాంగో బైట్స్ తీసుకున్నాము. సో పక్కన మురి మిక్చర్ అడుగుతుంటే చిన్నోడు నాకు మ్యాంగో బైట్స్ కావాలి అంటున్నాడు. సరే అయితే నువ్వు మ్యాంగో బైట్స్ తీసుకొని నేను మురి మిక్చర్ తీసుకుంటానని చెప్పాను. సో అన్నకైతే చెప్పేసాము ఒక మురి మిక్చర్ అండ్ ఒక
మ్యాంగో బైట్స్ అని చెప్పి. సో మ్యాంగో బైట్స్ అయితే ఫస్ట్ ఇచ్చేసాడు. ఇవ్వగానే చిన్నోడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు తీసుకొని. సో నేనైతే వెయిట్ చేస్తున్నాను మురి మిక్చర్ ఎప్పుడు చేసి ఇస్తాడా అని చెప్పి. సో మురి మిక్చర్ అయితే చేసి ఫైనల్గా నాకు ఇచ్చేసాడు. సో 2 టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. అలా నోవా హోటల్ ముందుకైతే వచ్చేసి కూర్చొని సో ఆ మురి మిక్చర్ అండ్ మ్యాంగో బైట్స్ ఎంజాయ్ చేసుకుంటూ వ్యూ చూస్తూ తింటూ కూర్చున్నాము అలాగా. సో తర్వాత మళ్ళీ ఇంక స్టార్ట్ అయిపోయాము. సో సర్లే ఇంక అయిపోయింది కదా ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి సో స్టార్ట్ అయిపోయి ఇంటికి బయలుదేరిపోయాము. సో వెళ్తున్నాము ఇంటికి. సో ఇలా మా వీకెండ్ అయితే ఎంజాయ్ చేసాము. సో ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మా వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా మా నుంచి ఎటువంటి వీడియోస్ అయితే కావాలనుకుంటున్నారు సో కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు వీడియోస్ అన్ని తీసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాము. బాయ్ బాయ్.